రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో బీసీ రిజర్వేషన్లపై బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. షాద్నగర్లోని స్థానిక ఆర్టీసీ బస్ డిపో ఎదుట ఆందోళన జరిగింది. ఈ బంద్లో షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ స్వయంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బీసీలకు న్యాయం చేయాలని 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగింది. బంద్ కారణంగా షాద్నగర్ డిపోకి బస్సులు పరిమితమయ్యాయి. జనాభా ప్రాతిపదికన అఖిల పక్షాలు సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష మీరేదో రాంగుని చుట్టూ తిరిగి ఈ రోజు మతాలకు సంబంధించినటువంటి గొడవలు పెడితే దాంతోనే ఓట్లేపించుకుందాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ రోజు బీసీ బిడ్డలంతా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడినది. రేపు వీళ్ళు ఈయన తెలంగాణలో ఒకేసారి రోడ్డు మీదకి వస్తే మీ సంగతి మీ అంతు చూస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున బీసీల తరఫున మీరు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయండి. గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పని చేయండి. ఆ పనులు ఆపేసి మేము కూడా రాజకీయ నాయకుల్లాగా ఈ రోజు బీసీలను మోసం చేసేటటువంటి పని చేసేటట్టు మేము బంధుల్లో పాల్గొంటాం, మేము బంధువులు చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మీద ఈ బీజేపీ నాయకులు వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చేటట్టుగా ఆ రకమైనటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు ఎంపీలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న గవర్నర్